హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. హ్యాపీ చూసారా, పడుకునేసింది కొంతసేపు అట్లా ఇట్లా. ఆ రోజు పొద్దున్న లేసేసి వెళ్ళాము కదా, అందుకని టైర్డ్ అయిపోయింది, ఇంకా పడుకునేసింది. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో మీకు రోజ్మేరీ వాటర్ అప్లై చేయడం చూపించాను. సో మంచిగా హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. ఇంకా తర్వాత దీపం పెట్టేసుకుందాం అనేసి ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను. సో ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వంట చేద్దాము, లంచ్కి ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనేసి కిచెన్లోకి వెళ్తున్నాను. ఇంకా సండే రోజు ఇక్కడ అపార్ట్మెంట్లో ఏమంటే వినాయకుడిని నిమజ్జనం జరుగుతుంది అనమాట. ఆ రోజు ఈవినింగ్ నాకేమో వెళ్ళాలి అని ఉండింది. ఇంకా వెళ్తానో వెళ్ళనో కరెక్ట్గా తెలియదు నాకు. సో టెడ్డీ యాపీని పిలిచాను. వాళ్ళు ఏమంటే టెడ్డీ ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. యాపీ మాత్రం నేను వస్తానమ్మా అంటా ఉన్నింది. ఇక్కడ ఏమంటే నాకు ఒక పింపుల్ లేసింది ఐబ్రో పైన. కరెక్ట్గా అది పింపుల్ లాగా కాదు, అది వేడిగా ఒక్కొక్కసారి వేడి గుల్లలాగా ఏదో సంథింగ్ అలా లేస్తాయి కదా, అలా అనమాట. ఎంత పెద్దదిగా ఉందో, అది ఇంకా పెద్దది అవుతుందేమో అని టెన్షన్గా ఉంది. జస్ట్ అలా టచ్ చేసినా నొప్పి వస్తుంది అనమాట. టచ్ చేయకపోయినా కానీ నొప్పిగా ఉంది. అది వచ్చింది, అది చూసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఈ మధ్య నాకు ఆయిల్ ఫుడ్ ఏదైనా తిన్నాను అంటే వెంటనే పక్క రోజు పింపుల్ ఒకటి వస్తూ ఉంది. ఈ మధ్య కనుక్కున్నా నేను, ఆయిల్ ఫుడ్ తింటున్నాను కాబట్టి పింపుల్ వస్తూ ఉంది నాకు. ఈ పింపుల్స్ ఒకటి పోతే ఒకటి తగ్గుతూ ఉందంటే ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఈ లోపల ఏదో ఒకటి తింటాను మళ్ళీ, ఆయిల్ ఫుడ్, బజ్జీలు అనేసి, బోండాలు అనేసి అలా. సో దానివల్లే వస్తుంది. తిరుపతికి వెళ్ళినప్పుడు అంతా ఏదో ఒక పింపుల్స్ వస్తుంటాయి నాకు. అది ఎందుకు అబ్బా అంటే వెళ్ళినప్పుడు అంతా బోండాలు బజ్జీలు తెప్పించుకొని తింటాను కదా, సో దాని తర్వాతే ఒకటి పుడుతుందనమాట అక్కడ. దాని తర్వాత అది నీతో నాకు తెలుసుకోలేకపోయాను. ఇంకా ఇప్పటికీ నాకు రీజన్ దొరికింది. అంటే ముందు నుండి అలా ఆయిల్ ఫుడ్ తింటే నాకు వస్తుంది అని తెలుసుంటే నాకు గుర్తుంటుంది, తినకుండా ఉంటాను కదా. బట్ కొత్తగా ఇలా స్టార్ట్ అవుతుంది. అది ఫుల్ డ్రై స్కిన్, నాకు అసలు ఒక పింపుల్ కూడా వచ్చేది కాదు. అలాంటిది కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా నేను ఆ రోజు లంచ్కి ఏమంటే డ్రమ్ స్టిక్ సాంబార్, అంతా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా అది ఉడికే లోపల ఏమంటే పొపాయా కట్ చేసి ఇద్దాం అనేసి అందరికీ పొపాయా కట్ చేసి ఇచ్చాను. ఆ రోజు ఈవినింగ్ ఏమంటే నేను శారీ కట్టుకుందామా, డ్రెస్ వేసుకుందామా అనుకుంటూ, సో ఈ డ్రెస్ చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, నాకు కొద్దిగా పొట్టిగా అయింది అనిపించింది నాకు. సో చాలా బాగా వచ్చింది. హిప్ బెల్ట్ వస్తుంది, అలా దుపట్టా ఒకటి వస్తుంది, మంచి కలంకారీ డిజైన్ అనమాట. అంతా చాలా నచ్చింది నాకు, నచ్చి తీసుకున్నాను. ఇంకా బ్యాక్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట. ఇంకా ఈ దుపట్టాని 3 మోడల్స్గా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం లాంగ్ ఉంటే డ్రెస్ సూపర్గా ఉండేదబ్బా నాకు అనేసి అనిపించింది. నాకు తర్వాత సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా టెడ్డీకి వేసానే అనుకోండి. టెడ్డీకి బాగుంటుంది, కానీ ఇలాంటి డ్రెస్సెస్ సుదర్శన్కి నచ్చవు టెడ్డీకి వేయడానికి. కానీ టెడ్డీ కోసమే తీసుకున్నాను. ఇంకా ఎత్తి పెట్టుకున్న టెడ్డీకి నాకు బాగాలేదు కదా అనేసి ఎత్తి పెట్టేస్తున్నాను. కానీ ఈ దసరా కోసం చూస్తున్నారు, మంచి ట్రెడిషనల్ వేర్ చూస్తున్నారంటే మాత్రము ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇంకా కవిత దగ్గర చాలా తీసుకోవాలని ఇంతకుముందు మీతో షేర్ చేస్తున్నాను, తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా నేను డ్రెస్ ఎందుకులే, శారీ వేసుకొని వెళ్దాము. మన అరుంధతి కూడా, మీ పండగలు అయితే ఇంట్లో అయితే హ్యాపీగా మంచిగా శారీ కట్టుకుంటావు, ఇక్కడికి మాత్రం శారీ కట్టుకోరాలేదు ఏంటి అనేసి అడిగింది. సో ఎందుకు అలా అడిగించుకోవాలి, మంచిగా శారీ కట్టుకొని వెళ్దాం కదా నిమజ్జనానికి అన్నట్టుగా నేను ఇంకా నా పట్టు శారీ ఒకటి ఉంటే అది తీసుకున్నాను. ఈ గుర్తుందా మీకు, నా బర్త్డేకి ఒకసారి వేసుకోమన్నాను, మీకు చూపించాను 2 years బ్యాక్ అనమాట. షార్ట్ వీడియో కూడా పెట్టాను. సుదర్శన్ అక్షంతలు వేస్తూ ఉంటాను, నేను లేయలేకపోతాను. సో ఆ షార్ట్ వీడియో బాబా కోసం అక్షంతలు వేసుకున్నప్పుడు లేయలేకపోయావు, అదే కదా ఇది. యాక్చువల్గా లావుగా ఉన్నాను, అది పక్కన పెడితే నాకు అప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది, అది లేయలేకపోయేది అన్నప్పుడు. క్యూట్ తెరు మమ్మీ. దగ్గర రావచ్చు, చెప్పులు తీకు. ఫస్ట్ ఏమో గ్రూప్లో 5:30 కల్లా వచ్చేయండి అనేసి అన్నారు. ఇప్పుడేమంటే 4:30కే రమ్మన్నారు, కానీ మేము రెడీ అయ్యేసరికి 5:30 అవుతా ఉంది. సర్లే ఇంకా ఎలాగో అంత తొందరగా వెళ్ళలేము కదా అన్నట్టుగా వీళ్ళు లంచ్ అయిపోయింది, వీళ్ళకి మళ్ళీ హెడ్ బాతులు చేసి వెళ్ళేసరికి అంత లేట్ అవుతా ఉంది. బాబా టైం అయిపోయింది, 4:30కే రమ్మన్నారు వాళ్ళు. డోలు
మేము కిందకి వెళ్ళేసరికి మరీ అందరూ వచ్చేయలేదు, కొంతమంది వచ్చున్నారు. అమ్మయ్య పోనీలే ఇంకా టైం ఉంది అన్నట్టుగా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఎవరు లేరు కదా దేవుడి దగ్గర అనేసి వచ్చి దండం పెట్టేసుకున్నాము. ఇంకా హ్యాపీకి ఎక్కలేని డౌట్లు, ఇంత పెద్ద జేజ్ ఉన్నాడు కదా మళ్ళీ చిన్న చిన్న జేజ్లు ఎందుకు ఉన్నాయి అనేసి అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇక్కడ వినాయకుడి దేవుడిని ఒక్కరిని వీటిలో వీడియో తీద్దామంటే ఎవరో ఒకరు వచ్చి పోతూనే ఉన్నారు. అసలు అక్కడ ఓన్లీ దేవుడినే తీయడానికి కుదరనే లేదు. ఇంకా కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా డాన్స్ చేస్తారు, మీకు కొద్దిగా అలా షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ లో. ఆ రోజు ఎంత కలర్ఫుల్ గా ఉండిందో, ఫస్ట్ టైం అనమాట ఇలా వినాయకుడి నిమజ్జనానికి రావడం నేను. ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే డాన్స్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా డాన్స్ చేస్తారు. ఇంకా నన్ను కూడా చాలా మంది అడిగారు, డాన్స్లో రావచ్చు కదా, ప్రాక్టీస్ చేస్తున్నాము, నువ్వు కూడా జాయిన్ అవ్వు, డాన్స్ చేద్దాం, చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి అలా అనేసి. బట్ నేను ఇంకా ఇక్కడ ఉండను కదా, అక్కడికి వెళ్ళాను, తిరుపతికి వెళ్తాను ఎలాగో. సో అట్లా అనేసి నేను లేదు నేను రాను, నాకు అలవాట్లేదు అనేసి చెప్పాను. నేర్పించాలి బాబా డాన్స్. అవునా, ఎంత బాగా చేస్తారు చూడండి. ఇక్కడ ఇతను ఎవరో తెలీదు, డాన్స్ బాగా చేశారు. అలా చూడగానే అనమాట బొబ్బకి డాన్స్ నేర్పించాలనుకున్నాను. ఇంకా ఇది వచ్చి లెజిమ్ డాన్స్, దీంట్లోనే అనమాట నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారని చెప్పాను కదా, సో ఇదే. ఇంకా ఇక్కడ ఫ్రంట్లో కూర్చొని ఉంది కదా ఫస్ట్, తన పేరు ఏమిటి అరుంధతి, మా నైబర్ అని చెప్తా ఉంటాను కదా, సో తనే. ఇంకా ఈ డాన్స్లో నా యోగా ఫ్రెండ్స్ కూడా అందరు ఉన్నారు. ఇంకా ఈ కోలాటం దీనికి కూడా రమ్మన్నారు, నేను రానని చెప్పాను. ఇంకా లాస్ట్ ఇయర్ దీనికంటే ఇంకా బాగా చేశారంట, కానీ ఈ ఇయర్ మాత్రము ఎక్కువ రోజులు పెట్టడం ఫస్ట్ టైం అనేసి విన్నాను, మరి అది కరెక్ట్ రాంగో తెలీదు. ప్రతి పండగకి ఊరికి వెళ్తాను కాబట్టి నాకు అంత డీటెయిల్స్ తెలియదు అనమాట, ఇక్కడ ఎప్పుడు రాను, ఇంకా ఇలా వెళ్ళను. ఇంకా టెడీ హ్యాపీకి ఆకలేస్తా ఉందంటే ఇక్కడ చాట్ పెట్టున్నారు, సో అది కొనిస్తే తింటున్నారు. ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాం మీకు, సో వాళ్ళతో ఏమంటే ఫొటోస్ తీసుకుందాము అనుకున్నాను. సో నియతి అనమాట మా ట్రైనర్, యోగా ట్రైనర్, తను గ్రీన్ కలర్ శారీ, పక్కన ఉంది తన పేరు అర్చన, ఎల్లో కలర్ శారీ. ఇంకొక అమ్మాయి వస్తుంది, తన పేరు కూడా అర్చన. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఈ గ్రూప్స్లో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియలేదు. సో నాకు కనిపించిన వాళ్ళతో నేను ఫొటోస్ తీసుకున్నాను, ఇంకా మీతో వీడియో షేర్ చేస్తున్నాను. సో తన పేరు కూడా అర్చన అనమాట, నా యోగా ఫ్రెండ్ తను కూడా. ఇంకా ఇప్పుడేమంటే నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పరిచయం అయిన వాళ్ళు అనమాట నా ఫ్రెండ్స్. ప్రత్యూష బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి, దాని తర్వాత వచ్చి పింక్ శారీ వచ్చేసి స్నేహ, నీకు చూపిస్తూనే ఉంటాను, దీని పేరు విద్య అనమాట. నెక్స్ట్ వచ్చి స్వాతి తన పేరు. సో వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, సో వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియదు.
మన కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టున్నారు దేవుడిని అని చెప్పానుగా. సో ఈ రోజే తీసేశారు మనకి అక్కడ నుండి. దేవుడు బయలుదేరాడు. ఇంకా అపార్ట్మెంట్ చుట్టూ 3 రౌండ్స్ వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇలా కోలాటం దాండియా ఆడుతుంటే మళ్ళీ ప్రత్యూష నన్ను లాక్కొని వెళ్తా ఉండింది. ఏమంటే రండి మీరు కూడా డాన్స్ చేద్దరు కదా, ఏముంది 2 స్టెప్స్ వేయింది రండి అనేసి పిలుస్తానే ఉంది. నాకేమో అది రావు. ఇంకా నాకు తను పిలుస్తుంది వచ్చో రాదో అది పక్కన పెట్టామంటే కొంచెం మొహమాటంగా ఉండింది నాకు వెళ్ళి అలా స్టెప్స్ వేయాలి అంటే. ఇంకా ఆ రోజు నా శారీకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, ఎంత మందికి నచ్చిందో, భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ బాబు వచ్చేసి ప్రత్యూష కొడుకు. బుడ్డి బుడ్డి పిల్లలు అసలు ఎంత బాగా ఎగురుకుంటూ వెళ్తున్నారు, ఎంత యాక్టివ్గా వెళ్తున్నారో అసలు. అంటే మనం ఎలా ఉంటే పిల్లలు అలానే ఉంటారు కదా, సో అలా యాక్టివ్గా చూసుకుంటూ వెళ్తున్నారు. చిన్న పాప వచ్చేసి విద్యా వాళ్ళ పాప ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తూ ఉండిందో, హ్యాపీ కావాలి. ఇంకా అరుంధతి, కరెక్ట్గా అరుంధతి వాళ్ళ పాపకు పాపం ఫీవర్ ఫుల్గా, ఇంకా తనని ఇంట్లోకి పంపించేసింది. ఇంకా హ్యాపీ డాన్స్ సూపర్ హ్యాపీ సూపర్ ఇంకా అరుంధతి మాత్రం మాతోనే ఉండింది. ఇంకా యాపీని మాత్రం వదలలేదు, డాన్స్ నేర్పిస్తూ ఉంది ఇలా చేయి అనేసి. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ కీర్తి ఇంకా ప్రియాంక. కీర్తి ఏమంటే పింక్ కలర్ శారీ, పూజారి అని ఉన్నారు కదా వాళ్ళ వైఫ్. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే అదిగో ఆ బ్యాండ్ ఎక్కడో తీసుకెళ్ళి సంపాదించుకుని వచ్చారు, నాకు ఒకటి సుదర్శన్కి ఒకటి అంట. అందరు వేసుకున్నారమ్మా నువ్వు కూడా వేసుకో అనేసి ఇంకా వేసింది హ్యాపీ. ఇంకో బ్యాండ్ వచ్చేసి సుదర్శన్ కంట, ఇంటికి వెళ్ళిన తర్వాత బబ్బాకి వేయాలి అనేసి ఎత్తి పెట్టుకొని ఉంది. ఇంకా అంతే గణేష వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈ క్యూ చూసారా ఎంత క్యూ, మేము అట్లా వచ్చామో లేదో ఎంతెంత పెద్ద క్యూ ఉందో అక్కడ ఫుడ్ దగ్గర. ఇది చూసి షాక్ అయిపోయాను, ఇంతసేపు అక్కడ డాన్స్ చేస్తున్నారు కదా అందరూ, ఇంతలో ఇక్కడికి వచ్చేసారంట అబ్బా అనేసి అనిపించింది. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. నేను మాత్రం దేవుడిని పంపించేంత వరకు ఉందామనేసి అక్కడే ఉన్నాము. మా వెనకాల అందరు ఉన్నారు, బట్ అందరిలో సగం మంది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇలా క్యూ అవుతుందనేసి, పెద్ద క్యూ ఉంటుందనేసి తెలివిగా ముందే వచ్చి ఇలా నుంచునేసారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఫస్ట్లే పెట్టేసుకొని ఇంకా అది అక్కడ కింద అక్కడ కూర్చునేసి వాళ్ళకి ఫీడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మాకు లైటింగ్ భలే ఉందిరా, ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇంకా క్యూలో ఉండే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. కరెక్ట్గా మాది వచ్చేసరికి ప్లేట్స్ అయిపోయాయి అనమాట. సో అక్కడ ఒక 5 minutes వెయిట్ చేసాము. గుడ్ గర్ల్ కదా, నువ్వు పెట్టు. ఇంకా మేము ఎంత ఆశగా వచ్చామో, కింద కూర్చొని తినకుండా అదే పనిగా అబ్బోడు ఉంటాడు సుదర్శన్ ఉంటాడు అనేసి గబగబా వాళ్ళిద్దరి కోసం తీసుకొస్తే, తీరా మేము ఇంట్లోకి వెళ్ళేసరికి ఇద్దరు లేరు. మళ్ళీ సుదర్శన్కి ఫోన్ చేస్తే అబ్బోడు ఇప్పుడే వెళ్ళిపోయాడు, బుజ్జి కిందంతా చూశాడు మీకోసం ఎక్కడ కనిపించలేదు, సర్లే అని వచ్చేసిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను టీటీకి వచ్చేసాను అనేసి చెప్పాడనమాట.
నాకు బీపీ వచ్చేసింది. ఏందబ్బా అప్పుడే వెళ్ళిపోయాడా అబ్బోడు, పాపం తినకుండా వెళ్ళిపోయాడే అనిపించింది. లేట్గా కూడా కాలేదు, 8:30 టైం, 8:30 కల్లా వచ్చేసాము. అయినా ఏందో అబ్బోడు వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళకేమంటే ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తిందామా అనేసి కూర్చున్నారు. ఇంకా నాకేమంటే అసలు ఆకలే వేయట్లేదు. ఇంకా సర్లే వీళ్ళిద్దరి దగ్గర టేస్ట్ చేద్దాము కొంచెం కొంచెము అనేసి నా ప్లేట్ ఇంకా క్లోజ్ చేసి పెట్టాను సుదర్శన్ కోసం. సుదర్శన్ వచ్చినాక తింటారులే అన్నట్టుగా. ఇంకా మేము కూడా వినాయకుడికి ప్రసాదం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, పొంగల్ చేసి పెట్టాలి అనేసి అనుకున్నామని చెప్పాను కదా. అప్పుడెప్పుడు అనుకున్నాము, దాని తర్వాతే నాకు ఫీవర్ వచ్చేసింది. 3 days నేను చాలా వీక్ అయిపోయి అసలు నా వల్ల కాలేదు. ఇంకా అలా అయిపోయేసరికి ఇంక మేము చేసి పెట్టలేదు అనమాట. నెక్స్ట్ ఇయర్ అలా చేసి పెడదాంలే అనుకుని ఇంకా గమ్ముగా అయిపోయాము. ఇంకా ఇక్కడ ప్రసాదాలు ఏమంటే వెరైటీ ఆఫ్ ప్రసాదాలు, అంటే కర్ణాటక వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మన సౌత్ ఇండియన్స్ ఉన్నారు. సో అందరు కలిపి పెడతారు కదా. సో వెరైటీగా ఉంటాయి, అలే టేస్టీ ఫుడ్. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు పడుకునేసారు. మా సుదర్శన్ టీటీ ఆడి వచ్చేసరికి కొంచెం తినేసి అక్కడ పెట్టేశాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. మా టెడ్డీ హ్యాపీ వాళ్ళు వదులుతారా, అదిగో ఆ బ్యాండ్ తెచ్చున్నారు కదా దేవుడిది, మార్నింగ్ లేసి కట్టారు మళ్ళీ. అదే అలా కట్టుకో ఉన్నాడు కదా అనేసి వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను. పాపం కట్టుకొనే ఉన్నాడు, తీయలేదు చాలాసేపు వరకు. ఇంకా నాకు యోగా టైం అనమాట. సో కరెక్ట్గా 9కి వెళ్తాను, 10-10:30 కల్లా వచ్చేస్తాను. సో వీళ్ళకి ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అందుకనేసి ఇంకా చదువుకుంటాను. ఫస్ట్ ఎగ్జామ్ హ్యాపీకి వచ్చేసి కంప్యూటర్ ఎగ్జామ్ ఉండింది. అందుకని టెడ్డీకి ఏమైనా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి వాడికి వాడు రాస్తారు ఎగ్జామ్ అని చెప్పాను. వీళ్ళు ప్రిపేర్ చేసి వచ్చాడు. ఇంకా హ్యాపీకి ఏమంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండాలి, వాడు చదివిందే వచ్చి ఉండాలి. కొంచెం తిక్కమక్కగా కొంచెం అలా లాజిక్గా ఇచ్చారంటే ఇది రాంగ్ అని చెప్పేస్తుంది అనమాట. అంటే వాళ్ళది రాంగ్ అంటది, వీడికి రాదని చెప్పదు, అది రాంగ్ అంటది. ఇంకా టెడ్డీ ఏమంటే పాపం చిన్నపిల్ల కదా, ఈజీగా ఇద్దాంలే ఏదో ఒకటి అనేసి అనుకోదు. స్ట్రిక్ట్ టీచర్స్ ఎలా ఉంటారో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత టఫ్గా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా ముందే చెప్తా ఉంది ఏ మిస్టేక్స్ చేయకూడదు. దానికి హ్యాపీ ఇక్కడ ఆర్గ్యూ చేసుకుంటా ఉంది, చూడమ్మా అనేసి. అంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పోకూడదు, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోతే ½ మార్క్ కట్ చేస్తాను. సో అట్లాంటివి. ఇంకోటి ఏమంటే వీడు రాసిన ఆన్సర్కి క్వశ్చన్ ఉండాలన్నమాట. అక్కడ క్వశ్చన్ పైన రాసిందా, క్వశ్చన్ కింద రాసిందా అంటే పైన లేదు పైన వేరే క్వశ్చన్ ఉన్నది చూసుకో. ఇక్కడ ఎందుకు ఆన్సర్ రాసింది, ఆన్సర్ రాయాలి. వేరే క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాసేసి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఇంకోటి వచ్చి ఉంటుంది కదా, ఆన్సర్ పైన రాసి ఉంటుంది కదా, దానికి క్వశ్చన్ కింద ఉందంట, అది వాదిస్తూ ఉంది. ఇంకా ఆంటీ దగ్గర దోసపిండి తెచ్చుకున్నానుగా, అది కొంచెం మిగిలి ఉంటే బోండాలు వేసుకున్నాను. ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకుంటాను, కొన్ని ఇలాంటివి బోండాలు బజ్జీలు టెంప్ట్ చేసేస్తూ ఉంటాయి. సో లాస్ట్కి బోండాలు వేసుకొని ఆ పిండిని కంప్లీట్ చేయించాము. ఇంకా రీసెంట్ వ్లాగ్స్లో మీకు నేను హెర్బల్ ప్రోడక్ట్స్ చూపించాను కదా, సోప్స్, మా సుదర్శన్ కోసం హెయిర్ డై, సీరం తీసుకున్నాను అనేసి. సో వాళ్ళ దగ్గర సోప్స్ మాత్రం నాకు చాలా నచ్చాయి. సో అందుకే మళ్ళీ సోప్స్ తెప్పించుకున్నాను. పిగ్మెంటేషన్ సోప్ అయితే చాలా బాగా వర్క్ అయింది అనిపించింది నాకు. ఇంకా అలా తన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి మీరు ట్రై చేయండి అని చెప్పేసరికి సో 4 చూస్ చేసుకున్నాను, 4 టైప్స్. సో అవి యూజ్ చేద్దామని. ఇంకోటి ఏమంటే ఫేస్ సీరం అనమాట. ఇది పిగ్మెంటేషన్ అట్లా పోవడానికి చాలా బాగుంటుందంట, ట్రై చేయండి అని చెప్పారు. సో ఇది నేను ట్రై చేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉంటే మాత్రం ఇదే మళ్ళీ షేర్ చేస్తాను. ఒక 1.5 month అయినా కనీసం యూజ్ చేయాలి కదా, అట్లీస్ట్ ఒక 2 weeks యూజ్ చేసినా మనకి మంచి రిజల్ట్ కనిపించేస్తుంది. సో మీతో నేను తొందరలో దీన్ని రివ్యూ కూడా ఇస్తాను, ఎలా ఉంది ఏంటి అని. దాని తర్వాత మీరు తీసుకోవచ్చు. సోప్స్ మాత్రం చాలా బాగున్నాయి, దాని లింక్ కావాలి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇక్కడ బెంగళూరులో ఉంటారు వాళ్ళు. ఇదే గోట్ మిల్క్ విత్ పొటాటో పౌడర్, అదే పిగ్మెంటేషన్కి, అదైతే చాలా బాగా వర్క్ అయింది. ఇంకోటి ఉప్టన్ సోప్ తీసుకున్నాను, అదేమంటే సుదర్శన్ వాళ్ళ బాత్రూంలో పెట్టాను, సుదర్శన్కి హ్యాపీకి అన్నట్టుగా. అది సుదర్శన్ యూజ్ చేస్తున్నాడు, సుదర్శన్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది, బాగుంది అని. కానీ హ్యాపీకి ఏమంటే కొంచెం డార్క్ అవుతుందా అనేసి డౌట్గా ఉంది. కానీ నిజంగా దానివల్లే అనేసి కాదులేండి, నార్మల్గా ఈ సీజన్లో కొంచెం మనం డల్ అవుతాం కదా, అది కూడా రీజన్ అవ్వచ్చు. బట్ ఇది అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా స్లోగా కనిపిస్తుంది హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నటివి. సో తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, మాయిశ్చరైజర్ అని, సన్ స్క్రీన్ ఉన్నాయి. సో మీకు కావాలంటే తన దగ్గర తీసుకోవచ్చు, తన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఆ రోజు నేను యోగా నుండి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఏమంటే ఇడ్లీ చేసుకున్నాము. చికెన్ షేర్వా ఎక్కువగా పెట్టుకొని, అంటే కోల్డ్ ఫీవర్ ఇట్లా ఉంది కదా, అందుకని సూప్ లాగా పెట్టుకొని వేడివేడిగా తిన్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా బయలుదేరుతున్నారు. హ్యాపీతోనే టెన్షన్, ఎలా రాస్తుందో ఏంటో పాపం అనేసి కొంచెము వాడికి మంచిగా చెప్పేసి పంపించాలి. బాయ్ టెడ్డా, ఆల్ ది బెస్ట్.
నీట్గా రాయా, గజిబిజిగా రాయకుండా. అలా ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయి ఎగ్జామ్ నుండి వచ్చేసారు. దాని తర్వాత నేను ఇంకా ఏం వ్లాగ్ అంతా ఏం చేయలేదు. ఒకేసారి నైట్ ఏమంటే ఆ రోజు ఉగ్గాని చేయమనేసి అడిగింది టెడ్డీ. మెయిన్గా సుదర్శన్ని అడిగింది, బాబా ఉగ్గాని చేసుకొని చాలా రోజులు అయిపోయింది, ఉగ్గాని చెయ్యి అనేసి అడుగుతాను. సుదర్శన్ ఈ మధ్య ఎంత బిజీగా ఉన్నాడంటే ఆ ప్రొడక్షన్ ఇష్యూ ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి వస్తానే ఉంది. మా హ్యాపీ అయితే లాస్ట్కి బాబా నువ్వు ఈ జాబ్ వదిలేసి వేరే కంపెనీలో చూసుకో, ఆల్వేస్ బిజీ అయిపోతున్నావు, మాతో ఉండడమే లేదు అసలు అనడం స్టార్ట్ చేసేసింది. సో అంత బిజీ అయిపోయాడు. అర్థం చేసుకొని మా సుదర్శన్ హ్యాపీ అంత మాట అనిందంటే మా సుదర్శన్ ఎంత బిజీ ఉన్నాడు, అసలు మాతో స్పెండే చేయట్లే టైం, అసలు అంత బిజీగా ఉంటున్నాడు. అంటే మాతో ఎప్పుడు ఉంటాడు, ఆ కొద్దిసేపు మీతో ఇక్కడ అక్కడక్కడ షేర్ చేస్తుంటాను అంతే. కోకోనట్, ఎండుమిర్చి, శనగకాయ పప్పులు, పుట్నాల పప్పులు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా అలా పాపం సుదర్శన్ బిజీగా ఉండేసరికి నేను చేసిస్తాను ఉండరా ఉగ్గాని అన్నట్టుగా ఒక వీడియో చేసి అప్పటికప్పుడు చూసి చేస్తున్నాను. ఏమంటే ఉగ్గాని సుదర్శన్కి వచ్చు, ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు తిన్నాను అనేసి ఎప్పుడు సుదర్శనే చేసి పెడతా ఉండేవాడు. సో అలా నేను ఎప్పుడు ట్రై చేయాలి. ఇంక ఇప్పుడు నేను ట్రై చేయాలి కదా, ఇంకా మళ్ళీ అది ఎలా చేయాలి చెప్పబ్బా ఒకసారి అంటే మళ్ళీ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది మా సుదర్శన్కి, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా నేను ఒక వీడియో చూసి ఇంకా సేమ్ అలాగే ఆ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇంకా ఆ రోజు నా దగ్గర బజ్జీ మిరపకాయలు కూడా ఉన్నాయి. ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కూడా తింటారు కదా మంచింగ్ చేసుకుంటూ, అది ఫేమస్ కదా, అది కూడా చేసుకుందామా అనిపించింది. మరి నా పింపుల్స్ గుర్తుకొచ్చి అసలే ఒక దాంతో బాధపడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ అది తిన్నానంటే వీళ్ళందరికంటే నేనే ఎక్కువ తింటాను, బజ్జీలు వేసుకున్నా ఏది చేసుకున్నా. ఇంకా ఆయిల్ ఫుడ్ మళ్ళీ తిన్నానంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఇంకా ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేసుకుంటున్నాము. కొంచెం టెన్షన్తోనే చేశాను, సుదర్శన్ చేసినంత బాగా వస్తుందో రాదో అన్నట్టుగా. మా సుదర్శన్ చూసారా పాపం ఎక్కడ కూర్చుంటాడు, ఎట్లా అంటే అక్కడ టీటీ టేబుల్లో వర్క్ చేస్తూ ఉంటాడు కూర్చొని, అక్కడ సరిగా టైం కుదరట్లేదంట. మంచిగా లేదు బుజ్జు ఇక్కడ ఉండు, వేరే ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూర్చుంటారు కొంతసేపు. ఇక్కడ కూడా కలిసి రాలేదు బుజ్జు అనేసి మళ్ళీ వెళ్ళి అదిగో ఆ మాస్టర్ బెడ్రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఒక్క దగ్గర ఉండట్లేదు పాపం, అంటే సాల్వ్ అయిపోవాలి ఆ ప్రాబ్లం అన్నట్టుగా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అలా మా సుదర్శన్ టెన్షన్ పడతా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఏమంటే హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటేనే నచ్చుతూ ఉంటుంది. అందుకే నేను సుదర్శన్కి ఎక్కువ టెన్షన్స్ కూడా పెట్టాను, ఏదైనా ఇష్టం లేదంటే ఇష్టం లేదు అన్నట్టుగా గమ్ముగా వదిలేస్తూ ఉంటాను. సుదర్శన్ మాట ఎక్కువ వింటూ ఉంటాను. ఏమంటే కొన్ని సుదర్శన్ నచ్చవు అని తెలిసి కూడా కొన్ని చేసి ఆర్గ్యూ చేసుకుంటూ అలా ఉంటే ఇంకా గొడవలు అయిపోతాయి, టెన్షన్స్ ఎందుకు క్రియేట్ చేయడం అన్నట్టుగా నేను అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ చాలా వరకు ఇంట్లో లేడీస్ వల్లే గొడవలు అవుతూ ఉంటాయి, ఎందుకంటే హస్బెండ్స్కి ఇష్టం ఉండవు, కొన్ని లేడీస్కి ఇష్టం ఉంటాయి, అవి వాళ్ళకి ఇష్టం ఉండవు, అవే చేయాలి అవే కావాలి అనుకుంటూ ఉంటాం కదా. ఆ విషయంలో కొంచెం ఆలోచిస్తే గొడవలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అంతా. అలా అని ఆల్వేస్ వైఫ్స్ రాంగ్ అని చెప్పాను, హస్బెండ్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి, కాకపోతే మనమే సర్దుకొని పోతూ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నాను. సో పదండి ఎలా ఉందో కనుక్కుందాం ఉగ్గాని. అంటేటా యాప్ నువ్వు నన్న స్లోగా కాలుతుందా కదా నీకు, నాకు వచ్చింది. థ్యాంక్స్. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఉగ్గాని నచ్చితే మాత్రం నేను చేసినట్టే చేయండి, బాగాలే ఉంది అసలు ఆ రోజు. ఇంకా మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.